చూద్దాంలే, రావాలి కదా. దేవునికి మహిమ, హల్లెలూయా కదా. దేవునికి స్తోత్రం. అది బాప్తిస్మం అనేది మీ అందరికి తెలుసు, చాలాసార్లు వింటున్నారు, చదువుతున్నారు, మర్చిపోతున్నారు కదా కదా. చదువుతున్నారు, వింటున్నారు, ఆ, మర్చిపోతున్నారు. హల్లెలూయా. గుర్తు చేయటానికి దేవుడు మమ్మల్ని పెట్టాడు అంతే. హల్లెలూయా. మీకు తెలియని విషయాలు ఏమి లేవు, కానీ మీరు మర్చిపోయినట్లు ఏం చేస్తాం, గుర్తు చేస్తాం కదా. రోమపత్రిక 10:9 ఒకటి మార్చారు. ప్రత్యేకంగా ఈరోజు బాప్తిస్మం తీసుకోండి, బైబిల్ తెచ్చి చూడండి. ఇది చదివితే కూడా బాగుంటుందని కదా. కొంతమందికేమో తెలుగును చంపుతారు, కొంతమంది ఇంగ్లీష్ని చంపుతారు. అదేంటో కానీ దేవుడి దేవాలు మన చర్చిలో ఈ టాలెంట్ లేదంటా లేదు, అందరికి అన్ని టాలెంట్లు ఉన్నాయి. హల్లెలూయా. ఇది కొదువు లేదంటా లేదు కదా. 10:9 ఏముంది చదువుతారా? చదువు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపని నీ హృదయమందు విశ్వసించినట్ల నీవు రక్షించబడదువు. హల్లెలూయా. అర్థమైందా? రక్షించబడిన మనకు సూచన ఏంటి? కిందకు వచ్చిన సార్. హల్లెలూయా. అంటే ఏంటి? నీతి కలగటం వల్ల నీ హృదయం విశ్వాసించో, నువ్వేం చేయాలి? దాన్ని బయటికి చెప్పాలి. మీ పిల్లలు చదువుతుంటారు, కూడి నోట్లో, అది 10% గుర్తుంటుంది కదా. అదే బయటికి చదివితే ఒక 50% గుర్తుంటుంది. అదే చదివేటప్పుడు దాని గురించి డిస్కషన్ చేస్తే ఒక 70% గుర్తుంటుంది. నేను అందుకని చెప్పుకుంటూ వెళ్ళిపోను. ఎందుకు మీతో నేను డిస్కర్షించేది అంటే మీకు గుర్తుండాలి. ఏముండాలి? గుర్తుండాలి. ఇప్పుడు చూసారు అందరు పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి, మాస్టర్ గారు ఒక మాట చెప్పండి, కానీ అక్కడ ఏమొచ్చేది? వాక్యం వచ్చేది, స్క్రీన్ వచ్చేది, ఇంకా బొమ్మ కూడా వచ్చేది. ఇంకేంటి? ఆటోమేటిక్ ఏమైపోద్ది? గుర్తుండిపోద్ది. హల్లెలూయా. అర్థమైందా? ఇది వాక్యం. కనుక రక్షణ పొందాలి. అర్థమైందా? ఏదో ఒక వాక్యాన్ని దేవుడితో మీరు ఏం చేయాలి? రక్షణ పొందిన మనం ఏం చేయాలి? మారు మనసు, పాప క్షమాపణ, తర్వాత దానికి చిహ్నమే బాప్తిస్మం. హల్లెలూయా. మా మామగారు వచ్చాడు, మా పాస్టమ్మ అంటుంది, నాన్న బాప్తిస్మం తీసుకుంటే మరి ముందు తాగుతూ మానేయాలిగా అని. ముందు తాగుతూ మానేయాలిగంటే మరి చాలా మంది తాగుతున్నారుగా మా చర్చికి వెళ్ళేవాళ్ళు అని చెప్పి. ఏంటంట? మా చర్చికి వెళ్ళేవాళ్ళు చాలా మంది ముందు తాగుతున్నారు కదా, మరి పాస్టర్ చెప్పలేదు మాకు అన్నాడు. ఏమని? తాగొద్దని. హల్లెలూయా. ఇచ్చిన తర్వాత చెప్పాడంట, నాకు ముందు చెప్పలేదు కదా నువ్వు అన్నాడు. ఎప్పుడు చెప్పలా? ముందు చెప్పాలి. అంటే దీంట్లో ఏం లేదు? రక్షణ లేదు, మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు, ఇంకోటి ఏంటి? బాప్తిస్మం అయితే ఉంది, ఏమి లేవు? ఈ 3 లేవు. కనుక ఈ 3 ఉండేదట మనం చూసుకోవాలి కదా. ఉప్పు, కారం, నూనె. టేస్టా కదా, ఇంపార్టెంట్ కదా. దయచేసి ఇవన్నీ మనం చేయటానికి ఇష్టపడాలి. అర్థమైందా? ఏదేమైనా కలిసి కదా. చూడండి, ఇంకొక మాట చదవండి, రోమా 16:16 చదవండి. రోమా 16:16. 16:16. సారీ, మార్కు 16:16. మార్కు దొరకలే బైబిల్? ఉండండి, ముందున్న వాళ్ళు చూస్తారని కదా.
కొన్ని ఇంగ్లీష్ బైబిల్ ఏమైనా ఇమ్మంటారా మీకు? ఆ? ఆ. ఏంటంట చదవండి. శాలం రాజు ఉండు మీ అబ్బాయి చూస్తారు. మార్కు 16:16 చూడు. అవునా? కానీ నీకు వచ్చింది చదువు. 16:16 నమ్మి పొందినవాడు ఇప్పుడు ఏమొచ్చిందంట? వచ్చిందా? ఇటు నుండి అటైనా తీసుకెళ్ళొచ్చు, అటు నుండి ఇటైనా తీసుకోవచ్చు. మొత్తానికి నీ నోట్లో నుండి ఏమొస్తుంది? ప్రార్థన వస్తుంది, వాక్యం వస్తుంది, విశ్వాసం వస్తుంది కదా. దాన్ని నువ్వు ఉచ్చరిస్తున్నావు కదా, ప్రచురిస్తున్నావు కదా, చెప్తున్నావు కదా, చేస్తున్నావు కదా. అది ఏమైందంటే నమ్మి బాప్తీసం పొందినవాడు. నమ్మిన తర్వాత ఏం చేయాలి? బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందితే ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. రక్షణ కదా. కింద వచ్చింది. నమ్మని వానికి ఏమొస్తుందంట? శిక్ష. నమ్మకపోతే ఏమొస్తుంది? శిక్ష. హల్లెలూయా. ఏంటి శిక్ష? నమ్మకపోతే ఏంటంట? శిక్ష. ఇప్పుడు మనం అందరికీ బాప్తీసం తీసుకున్నాం, మనం సీనియర్లు అయ్యాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తాం, వీలుంటే వాక్యం కూడా చెప్తాం. అప్పుడప్పుడు మనకి ఏం కుదరదు? ఆ? ఏం పొద్దున్న నేను మాట్లాడరా? క్లాస్ చెప్పట్లా, వస్తే ముంచేద్దామని చూస్తాను నేను కూడా. మీరు మాట్లాడితే కొద్దిగా ఉద్యోగం కోసం. అప్పుడప్పుడు మనకేం కుదరదు? అక్కడ చదివారుగా, ఏముండదు? ఆహా. నమ్మకం ఎవరి మీద? దేవుడి మీద. మీ భర్త మారుతారని మీకు మాత్రం పాస్టర్కి మాత్రం నమ్మకూడదు. మీ భార్య మారుతుందని మీకు మాత్రం ఎవరికి నమ్మకూడదు? పాస్టర్. హల్లెలూయా. కనుక నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మకపోతే ఇప్పుడు మనం బాప్తీసం పొందిన కూడా మనకి ఏమొస్తుంది? ఎందువల్ల? ఆ, ఏమి చాలా సీరియస్గా నవ్వండి. నమ్మకం లేక. ఏం లేక? నమ్మకం. హల్లెలూయా. నమ్మి బాప్తీసం పొందాం కదా, మళ్ళీ ఎక్కడ చూస్తాం అప్పుడప్పుడు మనం? పేతురంట పడవలో వెళ్ళని బాగానే ఉన్నాడు. వెనకోళ్ళని ఆ పక్కన వాళ్ళని చూసిన తర్వాత ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల మనల్ని మనం చూసుకుంటే ఎప్పుడో బాగుపడిపోదు. హల్లెలూయా. మనల్ని వదిలేసాం మనం. ఈ పక్క ఆ పక్క చూసి ఏం చేస్తున్నాం? మునిగిపోయే పనిలో ఉన్నాం. హల్లెలూయా. నమ్మి బాప్తీసం పొందినవాడు నమ్మని వానికి శిక్ష. ఇప్పుడు నమ్మని వాళ్ళందరూ ఏం చేస్తారు? శిక్షకే. శిక్ష ఏంటి? నరకం. మరి నరకానికి వెళ్ళటానికి మీ అందరికీ ఎంతమందికి ఇష్టం ఉంది? ఇష్టం లేదు. ఇష్టం లేదని ఏం చేస్తున్నారు? బాప్తీసాలు ఇప్పిస్తున్నారు కదా. ఎవరికి ఇప్పిస్తున్నారు? పర్లేదు, ఉండదు చెప్పండి, నిజమే చెప్పండి. పౌలు అంటే నిజం చెప్పినందుకు మీకు శత్రువుని అయితేనే అన్నట్టు నిజం చెప్పండి. ఎవరికి ఇప్పిస్తున్నారు బాప్తీసాలు? అవన్నీ వద్దులే, జరిగే చెప్తాం. మా పిల్లలు అంటే మా పిల్లలు మేము బాగుంటే మరి పక్కన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆడెప్పుడు చస్తే ఆడెప్పుడు చేస్తే అప్పుడే రక్షణ మాకంటారా? కొంతమంది అంటాడు ఆడు చస్తేనే మాకు రక్షణ అయ్యారు అంటారు కొంతమంది. ఆ? తాగుబోతు భర్తను చూస్తే నువ్వు చస్తే నాకు మనశ్శాంతి అంటారు కదా. అట్లా పక్కనోడు పోతేనా? ఆ? ఎప్పుడు అంటే బాగా గుర్తుపెట్టుకోండి. పక్కనోడు కూడా ప్రభువులోకి వచ్చాడు అనుకో, ఆడు మాట మాటకి నీ జోలికి రాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. హల్లెలూయా. పక్కనోడు కూడా ప్రభువులోకి రావాలి. ఎదురుడు కూడా నీ పక్కకి నీ వైపుకి రావాలి. నువ్వు వారి కోసం నువ్వేం చేయాలి? ఉమ్. ఒకప్పుడు చెప్తావు, రే నువ్వు మారాలని నేను ప్రార్థన చేశాను అంటా అంటావుగా. ఎందుకంటావు? వాడు మారాడు కనుక. హల్లెలూయా. కనుక నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించుకోండి. నమ్మని వానికి శిక్ష. నమ్మిన వారి వల్ల ఆ, ఈ సూచక క్రియలు కనబడును. ఏం కనపడితే చదువు, అక్కడ బైబిల్ ఉంది. ఆ. నా నామములో ఎప్పుడు నువ్వు వెళ్ళగొట్టారు దెయ్యాలు మీరు? పోయినాయా? మళ్ళీ వచ్చినాయా?
మీరు చేసింది చెప్పండి, నాకు గుర్తున్నది చెప్తున్నా, మీరు కూడా చెప్పండి. మీరు ఇప్పుడు ప్రార్థన చేశారు, దెయ్యం పట్టింది, యేసునామములో పో అన్నారు, పోయింది కదా, మళ్ళీ వస్తుంది. ఆహాహా! నిజంగా పోయిందంటావా నేను ప్రార్థన చేస్తే? నీ మీదే నీకు డౌటు. ప్రాబ్లమ్ ఎక్కడ లేదు. నీ మీదే. ఏం నాకు అంత శక్తి ఉందా? నేను దెయ్యం కూడా పోద్దా నేను ప్రార్థన చేస్తే? అదేం చేద్దంటే, ఒరేయ్ ఆడికి నమ్మకం లేదురా మళ్ళీ. మళ్ళీ నువ్వేం చేస్తావు? ఈసారి గట్టిగా ప్రార్థన చేస్తావు. ఇందాక పోయిందే మళ్ళీ ఎందుకొచ్చింది? మళ్ళీ అనుమానమే. మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ వస్తదది. ఆ! ఈసారి ఎంతమంది తీసుకొద్ది? అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తారు? చర్చి చాలదా? దెయ్యాలకా? మనకా? దెయ్యాలుగా మనకా? ఏ? యేసు ప్రభు ఏం చెప్పాడప్పుడు? అయ్యా నువ్వు చేస్తే దెయ్యం పోయింది. మేము చేస్తే ఏం చేయాలన్నాడు? ఏం చేయమన్నాడు మనల్ని? ప్రార్థన చేయమని. ఉపవాసం చేయమని. మనం ఎన్ని సార్లు దెయ్యం పోవాలని ఉపవాసం ఉండం? ఒరిజినల్ మీరంతా. అబ్రహాం సంతానం. ఎందుకు దాచుకుంటాం? ఉండాది చెప్పామా? ఉండాదేసామా? తినేసామా? అయిపోయింది. హల్లెలూయా! ఎందుకు చెప్తున్నానంటే నేచురల్‌గా ఉన్నంత సేపు నిన్నెవడు ఏమి ఫ్రీగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి. మనలో కలిగించే ఈ అనుమానాల వల్ల మనం పైకెళ్తున్నాం. ఆ! ఏం చేస్తున్నాం? ఎళ్తున్నాం. ఆరాధన చేస్తున్నాం, వాక్యం చెప్తున్నాం. మళ్ళీ ఎప్పుడు? ఆ! అన్నీ వెనకొచ్చేస్తాయి. మళ్ళీ పికప్పు. అంటే ఎట్లుంటది? మన బండి దోలనప్పుడు ఎండకి ఏం తగ్గుద్ది? గాలి పెడుతుంది. ఇంక జీవితాంతం గాలి తగ్గను. ఇంకెప్పుడు పైకొచ్చేది? ఆ! ఇంకోసారి కొంతమంది ఎక్కువ కొట్టేస్తారు. గాలి ఏమైపోవాలనే? ఏమైద్దది? కదా! దయచేసి కదా! నమ్మిన వాడి వలన ఈ సూచక్రియలు జరుగును. నా నామములో ఆ! అది చెప్పారు. మరి మీరు పరిస్థితి ఏంటి? ఆ దెయ్యాలు మేమే అయ్యగారంటారా? చెప్పండి. హల్లెలూయా! ఆ! ఆ దెయ్యాలు మేమే గదా! అంటారా? ఆ! కదా! దేవునికి స్తోత్రం. కదా! కాబట్టి యేసు నామములో ఏంటంట? దెయ్యం పోద్ది కదా! మరి మీరు పోగొట్టారు కాబట్టి నేను చెప్తున్నా. హల్లెలూయా! ఒక పాస్టర్ దెయ్యం చూసి ఎళ్ళిపోతే కొండాగుంటలో, ఈళ్ళు అర్ధరాత్రి దెయ్యాన్ని పోగొట్టారు. పాపం ఈళ్ళకి పేరు వస్తుందని పాపం ఆ పాస్టర్ నెల తర్వాత వచ్చి యేసు నామములో రా బయటికి అంటున్నాడు. మీ బావ అన్నాడు, "ఇంకెక్కడుంది వత్తాకి నెల క్రితం పోయి ఇప్పుడు పిలుస్తున్నాడు ఈయన. మళ్ళొత్తే ఏం చేస్తాడు ఈయన నన్ను అడుగుతున్నాడు." అదేదో ఆయన్ని అడగకపోయావా అన్నా. అదే దెయ్యాలు పోతాయి. ఇప్పుడు మన సేవ జరగాలంటే ఏం పోవాలా? దెయ్యాలు పోవాలంటే మనం ఏం చేయాలా? అదే ఆ! ఆ! ఎన్ని సార్లు ఉంటాం శుక్రవారం? ఎప్పుడన్నా ఉన్నావా? ఉన్నారా? పోనీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఉపవాసం? అంతా ఇడ్లీ సాంబారేనా? అయిపోయింది వెంకటగిరిలో. స్వాహా హల్లెలూయా! దేవునికి స్తోత్రం కదా! ఆ! నేనేమన్నానంటే ఒక శక్తి మనకు రావాలంటే మనలో ఏదో ఒక శక్తి బయటికి ఊరికే శక్తులు రావు. ఇప్పుడు ముని తపస్సు చేస్తాడు కదా! శివుడు. అంటాడా? ఆళ్ళలోకి అఘోర శక్తులు రావాలంటే ఉత్తినే వచ్చేస్తాయా? ఏం చేయాలి వాడు? తపస్సు చేయాలి. దీక్ష చేయాలి. అన్నీ నిగ్రహించుకోవాలి కదా! మరి మనం కూడా ఏం చేయాలి? నిగ్రహించుకొనే కదా చేయాల. అవి చేస్తే మనకేమొస్తాయి? వస్తాయి కదా! దానికోసం మనం ఏం చేయాలి? నిష్ట కలిగుండాలి. కదా! నిష్ట కలిగుండాలి. నిష్టని ప్రతిష్టగా మార్చుకోవాలి. అప్పుడు నిన్నెవరైనా ఆపుతారా? పోనీ ఒకవేళ నిన్ను ఆపితే నువ్వు ఆగుతావా? దేవుడే నిన్ను వాడుకుంటే ఆ! ఆపితే ఆగుతావా? మరి దేవుడు వాడుకోవాలా? నువ్వే దేవుడిని వాడుకోవాలా? దేవుడు వాడుకోవాలంటే మనం ఏం చేయాలి? యేసు ప్రభువారు బాప్తిసం తీసుకోకముందు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు. మరి మనం ఎన్ని రోజులు ఉంటున్నాం? ఎంకటిగదా అయిపోయింది పొద్దున్నే. ఒక పూటే కదా! ఇది మన ఉపవాసం. కదా! మనకేం గావాలి? చెయ్యి పెడితే కింద పడిపోవాలి. ప్రార్థన చేస్తే దెయ్యం, కోరికలేమో కొండంత. ఆ! ప్రయత్నమేమో ఘోరంత. కదా! ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాం? కదా! ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాం అంటే ప్రయత్నంలో విఫలం అవుతున్నాం. కదా! విఫలం కాకూడదని మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన నేనేమో నన్ను అందుకుని ఈ పిల్లలందరిని.
తల్లులు వస్తే తండ్రులు వస్తారు, తండ్రులు వస్తే పిల్లలు వస్తారు. 1 బై 1 ఈ సహవాసం కొనసాగాలంటే ప్రార్థన మీదే మనం కట్టబడాలి. హల్లెలూయా! ఏదేమైనా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇంకక్కడ రాశాడు చదువు. ఏమండి అది వచ్చేదాకా చెప్పమని నేను. ఏమండి? ఆ! ఏమి లోకాసు వార్త చదువుతుంది, మార్కు సువార్త తీసేసి అయిపోయిందా? ఆ! కొత్త భాషలో. హల్లెలూయా! ఇదో పెద్ద తలకాయ నొప్పి మనకి. మనం మాట్లాడడం చూస్తే మనకు నచ్చదు. మనకు అర్థం కాదు కదా! ఇప్పుడు ఆయనొచ్చి భాషలు మాట్లాడమంటాడు. ఏందిరా ఈ గోల స్వామి మమ్మల్ని చంపేస్తున్నాడు. మాకు రావురా అన్నట్టు మీరు ఆయన ఎంక చూస్తారు. ఆయన సొల్లో, సొల్లో, సొల్లు అని ఆయన సొల్లి, సొల్లి ఆయన చచ్చిపోతున్నారు. మీరు మాత్రం సొల్లరు. ఆ! ఎందుకంటే నాస్తా పడిపోయింది. ఇంకా పీస్తాకి కోసం వెయిటింగ్ కదా! ఇంక సొల్లో, సొల్లో అంటే ఎక్కడ సొల్లుతాం? సొల్లితే ఎక్కడ బయటకొద్దని కదా! బాధ మన బాధ కదా! అందుకు నేనేమన్నా అంటే నైట్ వచ్చేసారనుకో నా బాధ ఇక్కడ ఏం ఫుడ్ పెట్టం కాబట్టి అది ఉంటారని ఆశ. హల్లెలూయా! ఈ సొల్లమంటే సొల్లమని కొంతమంది ఆయనకి ఇంకా వచ్చేస్తాను కదా! అండ్ ఆయనకి ఆత్రం వద్దు మీకు స్తోత్రం మాత్రం ఆ! ఏంటంట? ఏమొచ్చు చదువు బాబు అది. ఆ! మనకిప్పటికి అర్థం కావు. ఏదైనా మాట్లాడితే కొంతమంది. ఏంది అయ్యగారు అది? మళ్ళీ నన్ను క్వెషన్ మీరు. ఏది నేను సీనియర్‌ని. ఆ! కదా! కొత్త భాషలు ఇప్పటికి కాదు. నీకే కాదు, నాకే కాదు. ఆది కాండంలో ఎవడికి అక్కడ అర్థం కాలే. అపోస్తల కార్యం 2 అధ్యాయంలో. వీళ్ళందరూ మందు తాగేసి వచ్చేసారన్నారు. ఆళ్ళనే భాషలు మాట్లాడి. అర్థమైందా? కొత్త భాషలు. అర్థం చేసుకోవాలి అంతే. నెక్స్ట్. ఆ! హ్మ్. 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 మా పెద్దలు ఏమనుకున్నాం మొత్తం కలిపేయాలి అంతే. పాకం పిసికేయటమే. ఎవడి మీద అంట? రోగాల మీద? ఎవళ్ళు రోగులు? నిజం చెప్పండి. ఎవళ్ళు రోగులు? ఎవడు రోగులు? ఆ! ప్రభువా పాస్టమ్‌కి, ప్రభువా పాస్టర్‌కి, ప్రభువా ఆ! ఆమోస్‌కి ప్రభువా, ఉదయ్‌కి ప్రభువా. ఎవడు రోగులు? ఏం చేయాలంట? చేతులుంచి ఎప్పుడన్నా మీరెళ్లి డైరెక్టర్‌గా రోగం ఉన్నోడి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేశారా? ఏమైంది మీకు? ఏం కాలేదా? పోయిందా? రోగం పోయిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మంచిది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా రోగం వస్తే ఏం చేయండి? చెయ్యి పెట్టి ప్రార్థన మీకు నమ్మకుండా, లేకపోతే ఆళ్ళకి నమ్మకుండా, లేదంటే మీ ఇద్దరికి నమ్మకం లేకపోతే దేవుడికి ఏముంటది? నమ్మకం వస్తది. అర్థమైందా? కనుక మీరు కూడా ఏం చేయాలి? మీ అమ్మ, నాన్న బాగోకపోతే ఆ! గూడూరే ఉంది. మనమే ఉన్నామా? హాస్పిటల్‌కి కొదువు లేదు. ఆ! కదా! కాస్త ఏం చేయాలి దానికోసం? ప్రార్థన చేద్దాం. యేసుప్రభు ఒక మాట చెప్పాడు. మీలో ఎవడైనా రోగుంటే నూనె రాసి ఏం చేయండి? ఏం రాయమన్నాడు? ఎప్పుడన్నా మీ పిల్లలతో మీరు నూనె రాసుకొని ప్రార్థన చేపించుకున్నారా? ఏంటిది? ఆ! కదా! అలవాటు చేయండి. ఏం చేయండి? అలవాటు చేయండి. అర్థమైందా? కాబట్టి దేవుడి బిడ్డలారా ఎందుకు చెప్తాను ఈ మాటలనంటే దేవుడు మనల్నందరిని ఏం చేయాలి? వాడుకోవాలి. హల్లెలూయా! వాడుకోవాలి. దేవుని దయలో మనం అందరం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఏం చేయాలి? నేర్చుకోవాలి. సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. సిగ్గుపడాల్సిన అవసరం అయితే లేదు. ఏదో ఒక పాట, ఏదో ఒక ప్రార్థన, ఏదో ఒక వాక్కును, ఏదో ఒక విధంగా మనం ట్రై చేయాలి అంతే. హల్లెలూయా! అది. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందా? బాప్తిసం దేనికి? రక్షించబడతాం. ఎక్కడి నుండి? నరకం నుండి. ఆ! 2 తీసుకున్న మన ద్వారా ఆ! ఏమొస్తాయి? ఎవరికైనా దెయ్యం పట్టిందంటే మనం ప్రార్థన చేస్తే ఏం పోవాలి? దెయ్యాలు పోవాలి. దెయ్యం పోవాలంటే నువ్వేం చేయాలి? మీరందరూ ఉపవాసం ఉన్నట్టే చెప్తున్నారు. కొద్దిగా గట్టిగా చెప్పండి. ఎవరు చేయాలి? ఎవడాళ్ళు? ఆళ్ళీళ్ళు చేయాలి కాదు. నువ్వు చేయాల. హల్లెలూయా! ఏం కావాలని ప్రభువా నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోవాలని ప్రార్థన చేయి. ఆశ్చర్యం ఏంటి తెలుసా? దెయ్యాలు పోకపోయినా బాధ లేదు. మనకే దెయ్యం పట్టేద్ది. ఏంటి ఇడ్డిరం? దెయ్యం పోకపోయినా బాధ లేదు. మనకే రివర్స్. అర్థమైందా? కాబట్టి ఈసారి నుండి నేనేమంటంటే ఈ 2026లో కొద్దిగా ట్రై చేసి ఏం పోవాలి ప్రార్థన చేస్తే? దెయ్యాలు పోవాలి. కదా! తర్వాత కొత్త భాషలో ఈరోజు మాట్లాడతారు కదా! చూద్దాం. ఎంత బాగా మాట్లాడతారో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మూడోది ఆ!
ఇంకా మరణకరమైంది. ఇంకా రోగుల మీద. ఇప్పుడు ముందే మనకు తెలిసి నేర్చుకుందాంలే. ఈ రోగం వచ్చిన వాళ్ళ దగ్గర ఏం చేద్దాం? చిన్న ప్రార్థన చేద్దాం. ఆ! మీ మీద మీకేం రావాలి? ఇయన్నీ చేయాలంటే ఫస్టు ఏం రావాలి? ఎవరి మీద? ఎవరి మీద? ఎవరి మీద? ఎవరి మీద? ఏం మాట్లాడట్లేదు నాకేం సంబంధం లేదని. ఎవరి మీద? ఎవరి మీద? మనం తీసేయండి. అదే. ఎవరి మీద? ఆ! ఎవరి మీద? ఎవరి మీద వాళ్ళకేం రావాలి? నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఆరోగ్యం ఇస్తాడు. ఆ నమ్మకం వచ్చిందనుకో, నువ్వు ఎవరికైనా బాగోలేదంటే, నాకు కూడా బాగోలేదు అనవు. ఇది పదం ఒకవేళ మీకు తెలుసో లేదో, నాకు బాలే. నాకు బాగలేదని చెప్పి నేను ప్రార్థన చేస్తే నీకు బాగోకుండా పోయేదేమీ లేదు. నీకు బాగయింది. పిల్లలు లేని పాస్టర్లు చాలా మందున్నారు. కానీ ఆళ్ళు ప్రార్థన చేస్తే ఏం పడతారు? మరి ఇడ్డూరమే కదా అది. కదా! చాలా మంది మంచాల మీద ఉంటారు పాస్టర్లు. దేవుడు ఆళ్ళని బాగు చేయలేడా? నిజంగా దేవుడుంటే వాళ్ళనే లేపొచ్చుగా అంటారీళ్ళు. ఆయన ప్రార్థన చేస్తే వీళ్ళు బాగుపడతారు కానీ, ఈడు ప్రార్థన చేస్తే ఆయన బాగుపడడు. ఏం చేద్దాం? కొంతమందికి కొన్ని శిక్షలు వచ్చి అట్ట ఉండిపోతాయి. పౌలు అంటాడు, "ఏం ప్రభువా నా పరిస్థితి" అంటే, "నా కృప నీకు చాలు. అట్టా చేస్తే చాలు నువ్వు సేవ." అంతే. అర్థమైందా? సాతాను పౌలేమంటాడంటే, "సాతాను దూతగా నాలో పెట్టేసిమంటాడు." అంటే ఏంటి? నేను హెచ్చించిపోకున్నట్లు సాతాను దూతగా నాకేమైపోయింది? ఒక ముల్లుగా ఉండిపోయిందంట. కనుక కొన్ని కొన్ని ముల్లులు, కొన్ని కొన్ని బాధలు, కొన్ని కొన్ని కష్టాలు దేవుడిని మనం అంటాం. ఏం చేయమంటావు? తీసేయి, తీసేయి అంటాం. దేవుడు ఆటిలిని తీయడు. హల్లెలూయా! అది ఉంటేనే ఆ! మనం ఏమవుతాం? కంట్రోల్ అవుతాం. ఇప్పుడు కుక్కని లాక్కెళ్తుందంటే కుక్కకి ఏం ఎయ్యాలి మెడలో? ఆ! దూడకు కూడా ఏం చేయాలి? ఆ! అప్పుడు ఏం చేద్దాం? మనం పట్టుకుంటే గ్రిప్పు. దేవుడి చేతిలోకి మనం వెళ్ళాము. దేవుడికి నువ్వు కావాలంటే నీ మెడలో ఏదోకటేసి అది నీకు కష్టంగా ఉంటది. అది దేవుడికి చాలా ఇష్టం. నువ్వు ఆయన బిడ్డగా ఉండాలని. హల్లెలూయా! హల్లెలూయా! దేవునికి మహిమ. ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. అది రాష్ట్రం వచ్చింది. ప్రార్థన చేద్ది. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ బిడ్డలు తండ్రి నీకు స్తోత్రాలు, నీ సన్నిధిలో చేరినైనా ఇంతవరకు విన్న మాటలు ప్రభువా, అయా వారి హృదయాలలో నీరు కట్టి ఫలింపును దయచేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రం. అయా వారిలో ప్రభువా విశ్వాసమును కలిగించి, మారు మనసు కలిగించి ప్రభువా బాప్తీసానికి సిద్ధపడి ఉండగా తండ్రి నీకు స్తోత్రాలు. నూతన జీవమును, నూతన కృపను ప్రభువా, నూతన అభిషేకమును వారిపై ఉంచమని కోరుకుంటున్నాను దేవా. నీకు స్తోత్రాలు. అయా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంకను దేవా నీకు స్తోత్రాలు నాయనా. యవన బిడ్డలే కాదు కానీ నాయనా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిలోనూ, ఇంకను రావలసిన బిడ్డల్లోనూ ప్రభువా నీవే వారిని సిద్ధపరిచి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు. నీ కృప, నీ కనికరం ఎల్లవేళలా తోడుగా ఉంచి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని మరొకసారి విత్తబడిన మాటలు బిడ్డల యొక్క హృదయాలలో నీరు కట్టి ఫలింపు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.